మరికొద్ది గంటల్లో తులారాశి వారికి ఒక అసహ్యమైన, జుగుప్సాకరమైన విషయం తెలుస్తుంది. అది కూడా మీకు ఫోన్ ద్వారా తెలుస్తుంది. ఆ యొక్క కాల్ ఏమిటి అనే విషయం తెలుసుకుందామండి. ఉద్యోగరీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా, ఇరుగు పొరుగు అయినా మీ వీధిలో ఒక స్త్రీ ఉంది. వారికి మీకు మధ్య ఏదో ఒక సంబంధాన్ని అంటగడుతూ ఆ స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది. ఆ స్త్రీ తరపు నుంచి కొంతమంది మీకు కాల్ చేసి తిట్ల పురాణం పలకవచ్చు. మీరు అసలు ఈ విషయాన్ని నమ్మలేక ఒక అపస్మారక స్థితికి చేరుకుంటారు. కానీ మీ కుటుంబం అందరూ మీకు అండగా ఉంటారు. కానీ మీరు సమస్యల వలయంలో చిక్కుకునేలా ఆ స్త్రీ ఎంతో ప్రయత్నిస్తుంది. తను కావాలని చేసిన, ఈర్ష్యతో చేసిన ఈ రోజే చేస్తుంది. నిందను ఈ రోజే మీ మీద మోపుతుంది. ఈ ఆరోపణ నిజం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క విషయం ఈ రోజున మిమ్మల్ని కృంగిపోయేలా చేస్తుంది. కానీ కుటుంబ మద్దతుతో బయటపడే ప్రయత్నం చేయండి. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఇది ఒక పరీక్షా సమయం. ఆ స్త్రీ చెప్పే అబద్ధాన్ని ముందుగా అందరూ నమ్మిన తర్వాత నిజం బట్టబయలవుతుంది. ఇంకా మీకు ఇతరత్రా ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి.